నువ్వు అనుకున్నావు జగనన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని. నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు. ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే. కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళం. మాకు ఎంత తెలుస్తుంది. తెలివిలేని తెల్లవారులు తీసుకున్నట్టు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? తీయండి. నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను గాని వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండన్న సచ్చేది ఈ పాటికి. నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులేస్తానంటే ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. వేస్తే వేస్తారు. మీకున్న టెక్నాలజీకి, టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే అన్న పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను. నన్ను పట్టుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీదేం పోయింది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు. మీరు ఎంతైనా చేయండి. వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత, టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది. ఇది కూడా చెప్పుకోవాలి. రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది, కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆడ కమ్మనా కొడుకు, ఈడ కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఊళ్ళల్లో. ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపులందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని. అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి, అరే మీ బ్రాండ్ అంబాసిడర్ని ఒకటి తయారు చేశాను రా, వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా, మీరందరూ మాకు ఓట్లేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఎంత తెలివైనోడో మీరు ఆలోచించండి. అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు. అంటే పాచికలు, శకుని పాచికలేస్తాడు కదా, శకుని తండ్రి వెన్నుపోసని అస్థికల్ని పాచికలుగా చేసి అతనికి ఒక వరం ఉంటది, వాళ్ళ నాన్న వరం, శకుని నాన్న వరం, నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి. అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి.